హాయ్ వివోస్, ఈరోజు క్లాస్లో మనం క్రాఫ్ట్ టూల్ గురించి తెలుసుకోబోతున్నాం. అసలు క్రాఫ్ట్ టూల్ ఏ విధంగా మనకు ఉపయోగపడుతుంది, దాని యూసేజ్ ఏంటనేది ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను. ఫస్ట్ నేను ఇక్కడ ఒక ఇమేజ్ని తీసుకున్నాను. ఇమేజ్ని తీసుకున్నప్పుడు నేను ఏం చేశానంటే ఇక్కడ నుంచి నేను ఈ ఇమేజ్ని వేరే దానిలోకి డ్రాగ్ చేయాలనుకుంటున్నాను. అయితే డ్రాగ్ చేసేటప్పుడు ఏంటంటే నాకు ఇదంతా అవసరం లేదు, ఈ ప్లేస్ అంతా నాకు అవసరం లేదు, కొంత మాత్రమే నాకు అవసరం అని అనుకుంటున్నాను. సో నేను ఏం చేస్తానంటే ఫస్ట్ నేను ఈ ఇమేజ్ని మాత్రం ఇలాగా తీసుకోవాలనుకుంటున్నాను. క్రాపింగ్ ఏరియా ఇదంతా ఇలా తీసుకొని నేను ఏం చేసుకోవాలంటే జస్ట్ మూవ్ టూల్తో ఇలా మూవ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఓకే రైట్, నాకు ఆ ఏరియా అక్కడ నుంచి ఇలాగ వచ్చేసింది. బట్ క్రాఫ్ట్ టూల్ ఏంటంటే మనకు అలా కాకుండా డైరెక్ట్గా మనం ఎంత డ్రాగ్ చేసుకోవాలనుకునేది దానికి మనం కొంత ఇండికేట్ చేయగలిగితే ఆటోమేటిక్గా దాని ఫంక్షన్ అనేది మనకు చూపిస్తుంది. సపోజ్ నేను ఇక్కడ క్రాఫ్ట్ టూల్ని సెలెక్ట్ చేశాను. ఓకే, దాని షార్ట్ కట్ వచ్చేసి సి. రైట్, ఎప్పుడైతే ఈ టూల్ నేను సెలెక్ట్ చేశానో దాని తాలూకు ప్రాపర్టీస్ అనేవి మీద కొన్ని వస్తాయి. ఓకే, దీనికి సంబంధించిన కొన్ని ప్రాపర్టీస్ అనేవి మ్యాన్ వస్తాయి. ఇప్పుడు నేను ఈ క్రాఫ్ట్ టూల్ తీసుకొని జస్ట్ నేను ఇలాగా డ్రాగ్ చేశాను. డ్రాగ్ చేస్తే నాకేమైందంటే నేను ఏదైతే డ్రాగ్ చేశానో ఆ ఏరియా అంతా కూడా సెలెక్టెడ్లో ఉంది, బయట సైడ్ ఉన్న ఏరియా అంతా కూడా అన్సెలెక్టెడ్లో ఉన్నట్టు. ఓకే రైట్, ఇప్పుడు నేను కావాలనుకుంటే దీన్ని ఇలాగా పెద్ద చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను ఇలాగ పెట్టేసి ఇలా ఎంటర్ క్లిక్ చేశాను అనుకోండి, నాకు ఈ విధంగా ఇది క్రాప్ అవుతుంది. ఫైన్, బాగానే ఉంది. అలా కాకుండా క్రాఫ్ట్ టూల్లో ఇక్కడ మనం ప్రాపర్టీస్ కొన్ని ఉన్నాయని చెప్పుకున్నాం కదా, దీన్ని క్లిక్ చేసిన వెంటనే అసలు అవి ఏంటి, అవి ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది నేను మీకు చెప్తాను. సో ఇక్కడ కొన్ని రేషియోస్ ఉన్నాయి చూడండి, ఇవి సైజ్ ఉన్నాయి 1:1 స్క్వేర్స్ అనమాట. ఈ సైజు 1:1 ఏంటంటే మనం ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ మనం ఏమీ తీసుకోకుండా రేషియోలో చూసుకుంటే జస్ట్ నేను క్రాఫ్ని జస్ట్ ఇలా క్రాఫ్ చేసుకోవాలనుకుంటున్నాను. క్రాప్ అనేది ఏంటంటే నాకు ఏ సైజులో అయినా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. బట్ నాకు అలా కాకుండా పర్టికులర్గా 1:1 సైజ్ అంటే విత్ హైట్ ఒకే సైజులో ఉండాలి. ఒకే సైజులో ఉండాలనుకుంటే మనం ఏంటంటే షిఫ్ట్ పట్టుకుంటే ఇలా వస్తుంది. ఆల్రెడీ మీకు నేను రెక్టాంగిల్ ఎలిప్టికల్ టూల్లో చెప్పాను, షిఫ్ట్ పట్టుకుంటే ఈ విధంగా వస్తుంది అనేసి. సో షిఫ్ట్ అనేది వదిలేస్తే మనకి నార్మల్గా వస్తుంది. ఓకే, షిఫ్ట్ పట్టుకుంటే ఎగ్జాక్ట్లీ హైట్ ఎంత ఉందో విత్ ఎంత ఉంది అనేసి మనకు తెలుస్తుంది. ఓకే రైట్, అలా కాకుండా మనకి ఎగ్జాక్ట్లీ సైజ్ మనం ఎంత కావాలనుకుంటున్నాం అంత వచ్చేటట్టు మనం క్రాఫ్ట్తో కావాలనుకుంటున్నాం. అప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ కొన్ని సైజెస్ ఉన్నాయి. ఓకే, ఒరిజినల్ రేషియో జస్ట్ ఎంత కావాలంటే అంత చూడండి. 1:1 1:1 ఏంటంటే విత్ ఎంత ఉందో హైట్ కూడా అంతే ఉంటుందండి. ఇది జస్ట్ దానికి ఏంటంటే మనకి ఇక్కడ కొన్ని సైజెస్ ఉంటాయి. లేదనుకుంటే ఇక్కడ ఏంటి ఫ్రంట్ ఇమేజ్ అనేది ఉంది, దాన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్ అంటే ఫ్రంట్ ఇమేజెస్ సైజ్ ఎంత అనేది మనకి ఈ బాక్స్లో చూపిస్తుంది. ఒకసారి చూడండి, నేను క్లిక్ చేస్తున్నాను. ఓకే, ఈ ఫ్రంట్ ఇమేజ్ తాలూకు సైజ్ ఏంటంటే 10.681 ఇంచెస్ అండ్ 4.861 ఇంచెస్. దీని సైజుని మనం కావాలనుకుంటే ఒకసారి ఓకే దీని సైజ్ ఇక్కడ చూసినప్పుడు ఇక్కడ ఇమేజ్ సైజ్ కొట్టారనుకోండి, ఈ డాక్యుమెంట్ తాలూకు సైజ్ అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. చూడండి ఒకసారి 10.681 అండ్ 4.861 ఇంచెస్లో ఉన్నాయి. హైట్ అండ్ విత్ 72 రెజల్యూషన్. ఆటోమేటిక్గా నేను ఎప్పుడైతే క్రాఫ్ట్ టూల్ సెలెక్ట్ చేసి ఫ్రంట్ ఇమేజ్ అని కొట్టానో ఆటోమేటిక్గా ఏముందంటే దాని తాలూకు సైజెస్, దాని తాలూకు రెజల్యూషన్ అనేది ఇక్కడ యాడ్ అయిపోతుంది. ఓకే రైట్, ఇప్పుడు నేను ఏంటంటే ఇక్కడ 1:1 పెట్టుకున్నాం. ఇప్పుడు నేను 1 పెట్టి ఇక్కడ నేను 2 పెట్టాను అనుకోండి, జస్ట్ హైట్ అనేది 2లోకి వస్తుంది. విత్ అనేది ఏంటంటే ఫస్ట్ది విత్ అనేది ఏంటంటే మనకి 1లో ఉండిపోతుంది. ఇది చూడండి, ఇది విత్ అనమాట, ఇది నుంచి హైట్. సో అలా కాకుండా 2:2 పెట్టుకున్నాను అనుకోండి, అదేమవుతుందంటే ఈ విధంగా చేంజ్ అవుతుంది. లేదు ఇక్కడ 2 పెట్టాను, ఇక్కడ 4 పెట్టాను అనుకోండి, అదేమవుతుందంటే 4 అనేది హైట్లోకి ఇలాగ అడ్జస్ట్ అవుతుంది. నేను 4:4 పెట్టాను అనుకోండి, ఇది 1:1లోకి 1:1 రేషియోలోకి వచ్చేస్తుంది. ఓకే, నేను జస్ట్ 1:1 పెట్టాను అనుకోండి, మీకు ఎలా ఉంటుందంటే జస్ట్ స్క్వేర్లో కనిపిస్తుంది అనమాట. 1:1 కానీ లేదా 2:2 కానీ ఏదైనా సమానంగా ఈక్వల్గా హైట్ అండ్ విత్ ఒకేలాగా పెట్టుకున్నప్పుడు మనకి ఇది ఈ విధంగా కనిపిస్తుంది. రైట్, మీకు హైట్ ఎంత ఇచ్చుకోవాలో విత్ ఎంత ఇచ్చుకోవాలని తెలిసింది కదా. ఓకే రైట్, నేను దీన్ని క్లియర్ చేసుకుంటున్నాను. క్లియర్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి నాకు ఈ 1 2 3 హైట్ వరకు తీసుకున్నాం, బాగానే ఉంది. ఇక్కడ చూడండి, దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఇది హైలైట్ అయిన తర్వాత ఏంటంటే ఇక్కడ నేను ఒక పాయింట్ క్లిక్ చేసి డైరెక్ట్గా ఇలాగా ఈ కార్నర్ పాయింట్ తీసుకొచ్చుకున్నాను.
ఎగ్జాక్ట్లీ నాకు ఏముందంటే అది కరెక్ట్గా స్ట్రైట్ లైన్కి వచ్చేస్తుంది. ఒకసారి మీరు చూడండి, బాగా క్రాప్ చేస్తున్నాను ఎంటర్ కొట్టగానే ఇది నాకు స్ట్రైట్గా ఈ హీల్స్ అనేవి నాకు ఈ కొండ అనేది స్ట్రైట్గా ఉన్నట్టు ఇది అవుతుంది. ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. నేను ఏంటంటే ఇది నాకు ఇలా క్రాస్గా ఉంది. క్రాస్గా ఉన్నప్పుడు ఏంటంటే కంట్రోల్ జే చేసుకొని నాకు ఇది సపరేట్ లేయర్ వస్తుంది మ్యాథ్ది. దీన్ని నేను కావాలంటే ఇలా తిప్పుకొని ఇలా జస్ట్ తిప్పుకొని జస్ట్ ఇలాగా అప్ అండ్ డౌన్ చేసుకుంటాను. చేసుకున్నప్పటికీ కూడా ఏంటంటే మనం అది కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ సెంటర్ వచ్చింది అనుకుంటాం. దానికోసం ఏం చేస్తానంటే కంట్రోల్ ఆర్ చేసుకొని నేను ఏం చేసుకుంటాను, ఇలా రోలర్స్ తెచ్చుకొని నాకు కరెక్ట్గా అది ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా ఉండాలని నేను అనుకుంటాను. ఉన్నప్పుడు ఏంటంటే ఇలా జస్ట్ అడ్జస్ట్ చేసుకుంటాను. ఓకే, ఇలా ఉందండి. ఇలా కాకుండా ఏంటంటే క్రాఫ్ట్ టూల్లో మనకి డైరెక్ట్గా ఇక్కడ నాకు ఇది ఇలా క్రాస్గా వచ్చింది కదా, జస్ట్ నేను ఏం చేస్తున్నానంటే ఈ టూల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా స్ట్రైట్ గా డ్రాగ్ చేస్తాను అనుకోండి, ఆ ఏరియా అంతలాగా మనకి స్ట్రైట్ గా కనిపిస్తుంది. చూడండి, ఇప్పుడు మనకి లైన్ తినంగా ఆ టూల్ వచ్చినట్టు ఉంది. అదే ప్రీవియస్ ఎలా ఉందంటే క్రాస్ గా ఈ లైన్ కి క్రాస్ గా ఉంది. అదే ఇప్పుడు చూస్తే ఈ లైన్ కి తినంగా ఇది వచ్చినట్టు ఉంది. ఓకే రైట్. ఇక్కడ నుంచి నెక్స్ట్ రోలర్స్, గ్రిడ్, ఓకే, ఇలాగా కొన్ని ఉన్నాయి. ట్రయాంగిల్ ఇలాగా ఇవేంటంటే మనం ఇలాగా క్రాప్ ఇచ్చుకునేటప్పుడు ఈ విధంగా మనకి షో చూపిస్తాయి. చూసారా? ఇప్పుడు నాకు ఇలాగా ఇక్కడ నుంచి ఇమేజ్ ఒకటి ఉంది. జస్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడికి ఈ ఎడ్జ్కి ఇలాగా కరెక్ట్గా పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత నేను ఎడిట్లోకి వెళ్ళి ఇక్కడ కంటెంట్ డైవర్ స్కేల్ అని ఒకటి ఉంది, కంట్రోల్ షిఫ్ట్ సి. ఇది క్లిక్ చేయగానే నాకు ఏంటంటే ఈ ఏరియా ఇలా సెలెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు నేను దీన్ని ఇలాగా మూవ్ చేసుకుంటాను. మూవ్ చేసుకొని ఒకసారి కంట్రోల్ డీ చేస్తే ఏంటంటే ఈ ఏరియా అంతా నాకు ఈక్వల్గా కనిపిస్తుంది. ఓకే రైట్.